హలో ఆల్, నేను మీ సినిమా మనిషిని. ఈరోజు మనం గేమ్ చేంజర్ రివ్యూ ఏంటో చూద్దాం. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చాలా ప్రెడిక్టబుల్గా ఉండే యావరేజ్ శంకర్ సినిమా. మూవీ రివ్యూ విషయానికి వస్తే ఐఏఎస్ ఆఫీసర్కి ఉండే పవర్స్ ఏంటో ఈ సినిమాలో చాలా క్లియర్గా చూపించారు. ఐఏఎస్ ఆఫీసర్కి ఎన్ని పవర్స్ ఉంటాయో ఫస్ట్ టైం తెలిసింది. అలాగే గవర్నమెంట్లో ఉండే లాస్ని ఆడియన్స్కి అర్థమయ్యేలా చాలా క్లియర్గా చెప్పారు. పాలిటిక్స్కి, గవర్నమెంట్కి, అడ్మినిస్ట్రేషన్కి మధ్య రిలేషన్ బాగా ఎస్టాబ్లిష్ చేశారు. సినిమా స్టార్టింగ్ బాగా హై ఎమోషన్స్తో స్ట్రగల్ అవుతుంది, కానీ ఆ తర్వాత మాత్రం చాలా నార్మల్గా అనిపిస్తుంది అండ్ బోరింగ్ కూడా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా పెద్ద ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏమి ఉండదు, చాలా ప్రెడిక్టబుల్గా నడుస్తుంది. ప్రీ ఇంటర్వెల్ వచ్చరికి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇక సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్ బాగా పెంచేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ మాత్రం సూపర్ అని చెప్పాలి. అప్పన్న క్యారెక్టర్లో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. మళ్ళీ రంగస్థలం పర్ఫార్మెన్స్ గుర్తొచ్చింది. ఇక అక్కడ నుండి రామ్ నందన్కి సీఎంకి మధ్య జరిగే గొడవ మైండ్గా మొదలవుతుంది. ఇక్కడే శంకర్ స్క్రీన్ ప్లేతో ఒక ఆట ఆడుకున్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా స్టోరీ రన్ అవుతుంది. కాకపోతే ఎండింగ్ మాత్రం నాకు అసలు నచ్చలేదు. కమర్షియల్ సినిమాలు ఎంత స్ట్రిక్ట్గా తీసినా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్కి దొరికిపోతాయి. కానీ గేమ్ చేంజర్ విషయంలో ఇక్కడే మ్యాజిక్ జరిగింది. మనకి ఊహకందని విధంగా సినిమా తీశారనుకుంటారు, కానీ చాలా ప్రెడిక్టబుల్గా అనిపించింది. అయితే ట్విస్ట్లు, క్యారెక్టర్ వేరియేషన్స్, క్యారెక్టర్ డెవలప్మెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారు. ఇక ప్రీ క్లైమాక్స్ అయితే చాలా యావరేజ్గా అనిపిస్తుంది. అయితే లాస్ట్ ఎండింగ్ మాత్రం ఏదో ముగించాలని చెప్పి ముగించేసినట్టు ఉంటుంది. ఇక సినిమాలో నెగిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బోరింగ్. ఒక గంట పాటు మనకైతే టార్చర్ అనుభవించాలి. ఆడియన్స్కి హై ఇచ్చే మూమెంట్స్ ఏమి ఉండవు. లవ్ స్టోరీ కూడా అసలు ఎందుకురా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం స్క్రీన్ ప్లే చాలా బాగుంది. సీన్లు ఇంకా కొంచెం బలంగా ఉంటే బాగుండు, కానీ బట్ ఓకే. అందుకే ఈ సినిమా కొంచెం హిట్కి సూపర్ హిట్కి మధ్యలో ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకాస్త బలమైన సీన్స్, ఎలివేషన్స్ ఉంటే బ్లాక్ బస్టర్ సినిమా ఖచ్చితంగా అయ్యేది. అందులో ఇంకో మైనస్ ఏంటంటే ఆడియోలో సూపర్ హిట్ అయిన నానా హైరైన సాంగ్ ఈ సినిమాలో ఉండదు. ఎందుకుండదో ఇంకా మనకు తెలియదు. ఆడియన్స్ ఇది మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యారు. అలాగే ఎండింగ్ కూడా చాలా హడావిడిగా ఏదో కంప్లీట్ చేయాలంటే కంప్లీట్ చేసినట్టు అనిపిస్తుంది. పాటలు కొన్ని ర్యాండమ్గా వస్తుంటాయి, అది మనకు అస్సలు నచ్చదు. ఇక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ 2 క్యారెక్టర్లు చాలా బాగా చేశాడు. అప్పన్న క్యారెక్టర్ మాత్రం హైలైట్. ఇక డ్యాన్స్లు బాగా చేశాడు. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఎలివేషన్స్ ఉండవు, కానీ క్యారెక్టర్ తగ్గట్టు మాత్రం బాగా చేశాడు. ఇక కియారా అద్వాని తనకు ఉన్నంతలో బాగానే చేసింది, చాలా బాగుంది. బట్ సాంగ్స్కి వచ్చి పోతుంటుంది. ఇక అంజలి క్యారెక్టర్ చిన్నదైనా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. శ్రీకాంత్కి చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ దొరికింది. ఆ క్యారెక్టర్లో నెగిటివ్ షేడ్స్, పాజిటివ్ షేడ్స్ రెండు ఉంటాయి. ఇక ఎస్జే సూర్య గురించి ఏం చెప్తాం, ఆయన ఎప్పటిలాగా సూపర్గా యాక్ట్ చేశాడు. రామ్ చరణ్ కొన్ని సీన్లో డామినేషన్ కూడా చేశాడు. మరి యాక్టర్ జయరామ్ కూడా, ఆయనది కూడా డిఫరెంట్ రోల్, ఆయన కూడా బాగా చేశాడు. ఇక సముద్రకని, రాజు కనకాల, పృథ్వీ, సునీల్ అందరూ బాగా చేశారు. ఇక టెక్నికల్గా చూస్తే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి. శంకర్ సినిమా ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ గ్రాండియర్గా ఉంది. దిల్ రాజు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి సినిమాలో కనిపిస్తుంది. బీజిఎం సినిమాకి మరో లెవెల్. డిఓపి తీరు, కమర్షియల్ సినిమాకి ఎలాంటి విజువల్స్ కావాలో అలాంటి విజువల్స్ ఇచ్చారు. శంకర్ మార్క్ టేకింగ్ స్క్రీన్ పైన బాగా ప్రజెంట్ చేశారు. ఎడిటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్స్ అసలు తీసేసి ఉంటే బాగుండు అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా రేసీగా వెళ్ళిపోయింది. అండ్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ శంకర్ గురించి మాట్లాడుకుంటే ఇండియన్ 2 ఫ్లాప్ నుంచి ఆయన ఆల్మోస్ట్ బయటకు వచ్చినట్టే అని చెప్పాలి. ఈ సినిమా మాత్రం చాలా బెటర్ దానికన్నా, బట్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఈ సినిమా కొంచెం ఒకే ఒక్క టైప్లో తీద్దాం అనుకున్నాను, కానీ బట్ ఆ రేంజ్లో వర్కౌట్ అయితే కాలేదు. ఫైనల్గా చెప్పాలంటే స్టోరీ, కొత్త స్క్రీన్ ప్లే ఇవన్నీ ఎక్స్పెక్టేషన్ చేసి వెళ్తే మాత్రం ఈ సినిమా మీకు 100% నచ్చదు. ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం నచ్చే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం మీరు బేర్ చేయగలిగితే ఇట్స్ ఎ గుడ్ వాచ్. ఇది మరి రివ్యూ. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.